డ్యూయెట్లు అంటున్నా. అంటే ఈయన ఆయన అడుగుడు, ఆయన కలిసిపోబడు. గత చరిత్రలో ఇప్పుడు చూసిరా మీరు, మొత్తం ఇప్పుడు భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఒక కేంద్ర కేబినెట్ మంత్రిని భయపెట్టిస్తే తీసుకుపోయి ప్రధానమంత్రిని ఇంకో మంత్రిని కలిపినట్టు, తోటి మంత్రిని కలిపినట్టు. ఎందుకు తెలంగాణలో ఒక్కనే, భారతదేశం అందరూ పెట్టుకోవచ్చు, ప్రపంచం అందరూ పెట్టుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు. దాన్ని చూడొద్దన్నాడు కాదని బ్రహ్మాండం. కొత్తగా పెట్టేది ఏంది లేదా ఇంతకుముందులకు? అసలు పుట్టినప్పుడే ఇక్కడ పుట్టినామని చెప్పే కదా. మీరంతా మర్చిపోయారా ఏంది? మీరంతా యాదమరుస్తుర్రు. ఆయన బ్రహ్మాండంగా 11 రోజులు నిరాహార దీక్ష తెలంగాణ వచ్చినందుకు అక్కనే కదా చేసింది, జనసేన పార్టీ ఆఫీసులనే కదా. 11 రోజులు నిరాహార దీక్ష చేసిన అని చెప్పి ఆనందం లేదు నేను తెలంగాణ వచ్చినందుకు, అమరవీరుల త్యాగాన్ని నిరసనగా అని చెప్పి కదా. ఈ కొత్తగా పెట్టినట్టు ప్రకటించుడేంది, మీరు 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 ప్రచారం చేసుడేంది? చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజంగానే మీకు ఇలా కొత్తగా పెట్టినట్టు అనిపించిందా? ఉన్నదేనా ఎప్పటించో ఓటు, ఏదో ఉన్నట్టు లేని ఉన్నట్టు సృష్టించి ఉన్నది లేనట్టు ఓ డ్రామా కంపెనీ పెట్టి ఆయన వస్తానంటే ఈయన ఆపిందంటే జోడిస్తే కూడా అప్పుడైంది నాకు అర్థం కాలే. మేమే చెప్తాం ఉద్యమ సందర్భంగా, కేసీఆర్ గారే చెప్పిండ్రు, మేము అద్భుతంగా ఉపన్యాసాలు పాటలలో కూడా చెప్పినాం, రావచ్చు పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, బియ్యం అందుకోవచ్చు అని చెప్తే కొత్తగా వచ్చేదేంది, ఇప్పుడు కొత్తగా పెట్టేదేంది? పుట్టి పెరిగిందే ఈడ, తిన్నదే ఈ తిండి, తాగేది ఈ నీళ్ళు, ఆ శరీరం అంతా నిర్మాణమైంది ఈ తెలంగాణ సొమ్ముతోని. కొత్తగా అయ్యేది, కొత్తగా వచ్చేది. ఎవడో తిక్కలోడు మాట్లాడతాడు తెలియలేక, ఈ రావద్దు ఆడికి రావద్దు అని, లేదా మ్యాచ్ ఫిక్సింగ్లో మాట్లాడుకుంటారు. ఇదంతా ఒక మ్యాచ్ ఫిక్సింగ్. మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి, జనసేన ఇవన్నీ ఒకటే టీం, ఇవన్నీ కలిపి ఆడుతున్న నాటకాలు తెలంగాణలో. కొత్తది ఏది లేదు, ఒకటే థియరీ, ఒకటే సినిమా, ఒకటే కథ, రకరకాల సినిమాలు తీస్తారు కింద మార్చి. గా పద్ధతుల్లో ఈ డ్రామాలు తప్ప ఏం లేవు దీంట్లో. ఏ సినిమా చూసినా ఏముంటుంది, చివరి ముగింపు అదే కదా. ఎట్లా? ఓకే, రైట్, థ్యాంక్ యూ.